Welcome to all my viewers. I am Dr. DP from Career Coach YouTube channel. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ఈ వీడియోలో మీకు యూజీసీ నెట్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2026 నోటిఫికేషన్ రావడం జరిగింది. దీని యొక్క వివరాలు మీకు తెలియజేస్తాను. అయితే వీక్షకులు, మీరు ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి. చేయడం ద్వారా ఇంకా ఎక్కువ మందికి మీ ఫ్రెండ్ నియర్ అండ్ డియర్ తెలవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏ సబ్జెక్టుల మీద వీడియో తయారు చేయాలో కూడా కామెంట్లో తెలియచేయండి. చూసినట్లయితే యూజీసీ నెట్ ఎన్టీఏ జూన్ 2026 సెషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అంటే మనకు దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ దాదాపుగా 1400 యూనివర్సిటీలు, అదేవిధంగా మనకు 45,000 కాలేజీలు, యూనివర్సిటీలు చూసినట్లయితే సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 54 సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీసు, ప్రైవేట్ యూనివర్సిటీలు, డ్రీమ్డ్ యూనివర్సిటీసు ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీ పీజీ కోర్సెస్, సెంట్రల్ యూనివర్సిటీ యూజీ కోర్సెస్ చూసినట్లయితే మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ. ఇటీవల కాలంలోనే మన తెలంగాణ ప్రాంతంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ములుగు జిల్లాలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ కూడా పెట్టడం జరిగింది. అక్కడ కూడా బీటెక్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా పీజీ యూజీ ప్రోగ్రామ్స్ కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. అయితే మొత్తం ఉన్నత విద్యలో ఒక టీచర్గా స్థిరపడాలంటే ఈ పరీక్ష రాయాలి. ఎవరైతే పీజీ కంప్లీట్ చేసుకొని ఉంటారో, పీజీ ఫైనల్ ఇయర్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఉన్నత విద్యలో ఒక టీచర్గా మీరు స్థిరపడాలనేటువంటి ఆలోచన ఉన్నట్లయితే, ఒక టీచింగ్ ఒక ప్యాషన్గా ఉన్నట్లయితే, ఒక రీసెర్చ్ ఒక ప్యాషన్గా ఉన్నట్లయితే ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. రాయడం ద్వారా మీకు 3 రకాల లబ్ధి ఉన్నది. ఏంటంటే కేటగిరీ 1 వచ్చేసేసి జేఆర్ఎఫ్ క్వాలిఫికేషన్, నెట్ పిహెచ్డి జేఆర్ఎఫ్ కేటగిరీ 1. మీకు జేఆర్ఎఫ్ రావడం ద్వారా మీకు పిహెచ్డి అడ్మిషన్ వస్తుంది. అదేవిధంగా యూనివర్సిటీలలో, కాలేజీలలో ఫ్యాకల్టీగా నియామకం కావడానికి అవకాశం ఉంటుంది. ఫెలోషిప్ కూడా దాదాపుగా 50,000 రూపాయలకు పైగా మంత్లీ వస్తుంది. 5 years ఫెలోషిప్ మీరు తీసుకోవచ్చు ఏదైనా ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది. కేటగిరీ 2 చూసినట్లయితే ఇక్కడ జేఆర్ఎఫ్ ఉండదు, నెట్ ప్లస్ పిహెచ్డి అనేటువంటిది ఉంటుంది. మీకు పిహెచ్డి అడ్మిషన్ దొరుకుతుంది, నెట్ దొరుకుతుంది, కానీ ఫెలోషిప్ ఇక్కడ ఈ దశలో దొరకదు. మెరిట్ ఒకే ఎగ్జామినేషన్, కానీ హై మెరిట్ ఉన్నట్లయితే మీకు జేఆర్ఎఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెరిట్ తగ్గినట్లయితే నెట్ ప్లస్ పిహెచ్డి మాత్రమే అవకాశం ఉంటుంది. కేటగిరీ 3 చూసినట్లయితే మనకు ఓన్లీ పిహెచ్డి అడ్మిషన్ అనేటువంటిది ఉంటుంది. వివిధ యూనివర్సిటీల్లో పిహెచ్డి అడ్మిషన్ పొందడానికి ఒకటి జేఆర్ఎఫ్ టాప్ క్రైటీరియా అయితే, నెక్స్ట్ నెట్ క్రైటీరియా. ఇప్పుడు ఎంట్రన్స్ పిహెచ్డి అడ్మిషన్ గురించి కూడా ఇది తోడ్పడుతుంది. అయితే ఇది మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ అవకాశం ఉంటుంది, జేఆర్ఎఫ్ అవకాశం ఉంటుంది, పిహెచ్డి అవకాశం ఉంటుంది. కేటగిరీ 1లో జేఆర్ఎఫ్ ప్రియారిటీ, కేటగిరీ 2లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రియారిటీ, కేటగిరీ 3లో పిహెచ్డి అడ్మిషన్ కేటగిరీ అనేటువంటిది ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ 29th నుంచి అప్లికేషన్ కాల్ ఫర్ నడుస్తూనే ఉంది. ఆన్లైన్లో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. మనకు వచ్చేసేసి 20 May వరకు ద లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫర్ యూజీసీ నెట్ ఎన్టీఏ 20th May 2026. ఇక తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు అనేటువంటిది చూసినట్లయితే ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మనకు 22nd June నుంచి 30 June వరకు ఎగ్జామ్ షెడ్యూల్ చేస్తారు. ఇది యాక్చువల్గా June 2026 షెడ్యూల్. 2022 to 30 June వరకు షెడ్యూల్. ఆల్మోస్ట్ 8 days షెడ్యూల్ జరుగుతుంది. దాంట్లో హ్యుమానిటీసు, సోషల్ సైన్సెస్
లాంగ్వేజెస్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇండియన్ రీజనల్ లాంగ్వేజ్ కావచ్చు, సోషల్ సైన్సెస్ అంటే సామాజిక శాస్త్రాలు, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, లైబ్రరీ సైన్సు, జర్నలిజము, సైకాలజీ, ఇంకా అదేవిధంగా కంప్యూటర్ సైన్సు. ముఖ్యంగా ఈ సంవత్సరం 2 సబ్జెక్టులని యాడ్ చేయడం జరిగింది. అటవీ శాస్త్రము, ఎంఎస్సి ఫారెస్ట్రీ చేసిన వాళ్ళు మనకి ఇక్కడ యూజీసీ నెట్ ఫారెస్ట్రీ అటవీ శాస్త్రం సంబంధించి ఎగ్జామ్ రాయవచ్చు. అదేవిధంగా గతంలో మనకు అప్లైడ్ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్సు, మ్యాథ్స్ స్టాట్స్ చేసిన ఎంఎస్సి స్టార్ట్ చేసిన వాళ్ళు మ్యాథ్స్ రాయవలసినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా యూజీసీ నెట్ స్టాట్స్లో కూడా అవకాశం వచ్చింది. మరి ఎవరైతే ఫారెస్ట్రీ సైన్స్ చదివి ఉంటారో పీజీలో, ఎవరైతే ఎంఎస్సి స్టాట్స్ చదివి ఉంటారో వాళ్ళు ప్రత్యేకంగా ఈ ఎగ్జామ్ తీసుకొని క్రాక్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, అదేవిధంగా ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్లో, యూనివర్సిటీస్లో మనకి ఇక్కడ ఫారెస్ట్కి సంబంధించి ఉంది. తెలంగాణలో ములుగు ప్రాంతంలో మనకు కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది. అక్కడే ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉన్నది. అక్కడ బీఎస్సీ ఎంఎస్సి ఫారెస్ట్రీ ఉంది. ఆ తర్వాత పిహెచ్డి చేయడం గురించి మనకి ఎంఎస్సి ఇక్కడ యూజీసీ నెట్లో ఫారెస్ట్రీ కనుక క్లియర్ చేసినట్లయితే యూ కెన్ టేక్ అడ్మిషన్ ఇన్ టు ద రీసెర్చ్ ఇన్ ఫారెస్ట్రీ సైన్స్. మనకు అప్లికేషన్ డేట్స్ మనకు 20 మే ఉంది. ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చింది. మరి యూజీసీ నెట్ NIC.in వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోండి. దీనికి సంబంధించి పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. మీకు వచ్చేసేసి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. మొత్తం కూడా 150 క్వశ్చన్స్ వచ్చేసేసి 300 మార్క్స్. పేపర్ 1 చూసినట్లయితే 50 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, నో నెగిటివ్ మార్క్స్. కొన్ని ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్క్స్ ఉంటుంది, ఇక్కడ లేదు. ఇదంతా కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 చూసినట్లయితే 100 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్. ఇది కోర్ సబ్జెక్టు చూసినట్లయితే ఇక్కడ మనకు జాగ్రఫీ కావచ్చు, అదేవిధంగా జర్నలిజం కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఆర్కియాలజీ కావచ్చు, అనేక రకాల సబ్జెక్టులు మనకు దాదాపుగా 87 సబ్జెక్టులలో ఈ యూజీసీ నెట్ అనేటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు 150 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 300 మార్క్స్ 300 మార్క్స్ టోటల్ ఉంటుంది. ఓవరాల్గా మీరు ఒక యూజీసీ నెట్ అయినా జేఆర్ఎఫ్ అయినా కొట్టాలంటే ఒక స్ట్రాటజీ ఏంటంటే మినిమం మీరు 50% ఎబో నుంచి ఒక 55% కనుక ఆన్ అండ్ యావరేజ్ కనుక మీరు స్కోర్ చేసుకోగలిగితే నెట్ క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా సరే ఆన్ అండ్ యావరేజ్ ఒక 50 నుంచి 55% కనుక స్కోర్ చేసినట్లయితే మీరు నెట్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ కేటగిరీ అయినప్పటికీ ఒక జేఆర్ఎఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ సంపాదించాలంటే మీకు పిహెచ్డి అడ్మిషన్తో పాటు జేఆర్ఎఫ్ ద్వారా పిహెచ్డి అడ్మిషన్ పొందాలంటే, పిహెచ్డి చేయాలంటే మీరు 55% ఎబో కనుక అంటే 58, 60 అంటే ఎంత మెరిట్ సంపాదిస్తే మీరు జేఆర్ఎఫ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు హైయర్ ఎడ్యుకేషన్ పరిశోధన చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఫీజు వివరాలు చూసినట్లయితే జనరల్ యూఆర్కి 1150 రూపీస్, ఓబీసీ వాళ్ళకి 600 రూపీస్, ఈడబ్ల్యూఎస్ కూడా, ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీస్ 325 రూపీస్. ఇట్లా ఫీజు ఉన్నది. ఆన్లైన్లో అప్లై చేసుకోండి. మనకు పేపర్ 1 చూసినట్లయితే 10 యూనిట్లు ఉంటాయి. 10 యూనిట్లలో ఈచ్ యూనిట్కి మనకు 5 క్వశ్చన్స్ వస్తాయి. 5 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్ అంటే ప్రతి యూనిట్కి 10 మార్కులు. 10 యూనిట్లకు 10 into 10 మనకు ఓవరాల్ మార్క్స్ విషయంలో చూసినట్లయితే మనకు టోటల్ 100 మార్క్స్ అవుతున్నాయి. 50 ఈచ్ యూనిట్ 5 క్వశ్చన్స్ వస్తుంది. టీచింగ్ యాప్టిట్యూడ్, బోధనా సామర్థ్యం. ఒక హైయర్ ఎడ్యుకేషన్లో పిల్లలకు అర్థం కావాలంటే బోధనా సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది అంటే గతంలో మనకు బ్లాక్ బోర్డు, అదేవిధంగా వైట్ బోర్డు, ప్రొజెక్టర్స్ వచ్చాయి. కానీ ఈరోజు టీచింగ్ అనేటువంటిది ఐసిటీ ద్వారా చాలా డెవలప్మెంట్ వచ్చింది. మనకు కంప్యూటర్స్ ద్వారా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా, జూమ్స్ ద్వారా, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా చాలా టెక్నాలజీస్, లెర్నింగ్ మేనేజ్మెంట్ టూల్స్ కూడా 3 ఇవన్నీ కనుక వచ్చాయి. ఆ తర్వాత
టీచింగు, లెర్నరు, లెర్నింగు, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్సు, ఎఫెక్టివ్ టీచింగు, పిల్లవాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పినట్లయితే, వాళ్ళని ఇన్వాల్వ్ చేసినట్లయితే, వాళ్ళ లెవెల్లోకి పోయి చెప్పినట్లయితే ఆ పాఠం అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రీసెర్చ్ చాప్టర్, పరిశోధన. ప్రస్తుత సమాజంలో వచ్చినటువంటి సమస్యలకు పరిష్కారం చేయాలంటే రీసెర్చ్, ఫైండింగ్ ఫ్యాక్ట్స్ టు ద ఫైండింగ్ ఫ్యాక్ట్స్ టు ద ప్రాబ్లం, సొల్యూషన్ టు ద ప్రాబ్లం. నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్, ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాంట్లోనే కంటెంట్ ఉంటుంది, క్వశ్చన్స్ తగ్గట్టుగా ఆన్సర్ని కొద్ది సమయంలో చూడాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్, సెండరు, మెసేజ్, ఛానల్, రిసీవరు, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ఆర్థమెటిక్, మెంటల్ ఎబిలిటీ, రీజనింగు, ఇవి మనకు కొన్ని పిక్చర్స్ ఉంటాయి, ఆల్ఫబెటిక్ సిరీస్, న్యూమరికల్ సిరీస్, సింప్లిఫికేషన్, బాడ్మాస్ ఫార్ములా కనుక తెలిసినట్లయితే ప్రతి ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొన్ని నంబర్ సిరీస్లో స్క్వేర్స్ ఉంటాయి, క్యూబ్స్ ఉంటాయి, ఆ డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నట్లయితే యూ కెన్ ఏబుల్ టు క్రాక్ ద ఆన్సర్ ఇన్ ద క్వశ్చన్స్. పీపుల్ అండ్ ఎన్వైరన్మెంట్, ఇక్కడ చూసినట్లయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద బిట్లు వస్తాయి. మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో మనకు వాటికి సంబంధించి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. కరెంట్ అఫైర్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద బిట్లు, పాలిటీ మీద బిట్లు రావడానికి అవకాశం. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఇన్పుట్ డివైసెస్, అవుట్పుట్ డివైసెస్, ఇంటర్నెట్ కనెక్షను, అదేవిధంగా ప్రస్తుతము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటువంటి చూసినట్లయితే, ఆ తర్వాత ఉన్నత విద్య. భారతదేశంలో మనకు దాదాపుగా మనకు అన్ని యూనివర్సిటీలు లేకపోతే మనకు దాదాపుగా 1350 నుంచి 1400 మధ్య యూనివర్సిటీలు ఉన్నాయి. వీటి దాదాపు 45,000 కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లా ఐఐటీలు ఉన్నాయి, నేషనల్ ఇంపార్టెన్స్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ ఫండింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఐఐటీలు ఉన్నాయి, ఎన్ఐటీలు ఉన్నాయి, ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి, ఐసర్లు ఉన్నాయి, నైసర్లు ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. మొత్తం మీద ఉన్నత విద్యలో పాఠం చెప్పాలంటే యూజీసీ నెట్ ఎగ్జాము, అదేవిధంగా జేఆర్ఎఫ్ కంప్లీట్ చేసినట్లయితే రీసెర్చ్ చేసుకోవచ్చు, మంచి ఫెలోషిప్ వస్తుంది. జేఆర్ఎఫ్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఒకవేళ ఏజ్ కనుక సపోర్ట్ చేయకపోతే నెట్ ప్లస్ పిహెచ్డికి చూడండి. ఆ తర్వాత పిహెచ్డి 3 ఆప్షన్లు ఉన్నాయి. ఏది ఏమైనా ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు జేఆర్ఎఫ్ కోసం బాగా ప్రయత్నం చేయండి. మీరు ఈ యొక్క యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ కనుక కొట్టినట్లయితే మీరు హైయర్ ఎడ్యుకేషన్లో ఏ యూనివర్సిటీలోనైనా ఏ కాలేజీలోనైనా మీరు టీచింగ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ప్రజెంట్ పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా పీజీలో ప్రవేశం పొందే వాళ్ళు కూడా దీని గురించి ప్రయత్నం చేయండి. ప్రవేశం పొందే అంటే మీరు దాదాపుగా 3rd సెమిస్టర్ నుంచి కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవచ్చు. 3rd సెమిస్టర్ నుంచి సీరియస్ ఫోకస్ చేయండి. సిలబస్ ఉంటుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. మీకు సెమిస్టర్ల వారీగా మీరు కంటెంట్ డిస్క్రిప్టివ్గా అర్థం చేసుకున్నప్పుడే ఆబ్జెక్టివ్గా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఒక్కసారి కనుక మీరు హైయర్ ఎడ్యుకేషన్లో ఫోకస్ ఉన్నట్లయితే మీరు 180 minutes ఉంటుంది, అదే 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ సెంట్రల్, స్టేట్, ప్రైవేట్, డ్రీమ్డ్ యూనివర్సిటీస్ ఇవన్నీ ఉన్నాయి. పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు ఎగ్జామ్ రాయాలి. ఒక పేపర్ రాస్తే ఇంకో పేపర్ రాయకపోతే మీకు రిజల్ట్ కన్సిడరేషన్ చేయరు. ఉన్నటువంటి టైంలో మీకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. 3 hours మీరు ఆన్సర్ చేయండి. మీరు మంచి స్కోర్ తెచ్చుకున్నట్లయితే మంచి ప్లాన్ ప్రకారం డిస్క్రిప్టివ్ అండర్స్టాండింగు, ప్రాక్టీస్ ఆఫ్ బిట్స్, ప్రజెంటేషన్ ఉన్న టైంలో మీరు ఆన్సరింగ్ మోడల్ పేపర్ చూడండి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి, చూసి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. అదేవిధంగా క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి, గతంలో క్రొనలాజికల్ వచ్చినాయా, సీక్వెన్స్ వచ్చినాయా, అసెండింగ్ ఆర్డర్ వచ్చినాయా, డిసెండింగ్ ఆర్డర్ వచ్చినాయా అంటే ఇప్పుడు లాజికల్ ఎనాలిసిస్ చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో ఒక 20 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రశ్నాపత్రం తీరువేరు. అప్పుడు మనకు డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ ఉండే ఒక పేపర్, 3rd పేపర్. మనకి ఇప్పుడు లాస్ట్ 10 yearsలో చూసినట్లయితే మనకు పేపర్ 1, పేపర్ 2 2 కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఏది ఏమైనా డైరెక్ట్ క్వశ్చన్ అనేటువంటిది పడడానికి అస్సలు అవకాశమే లేదు. మీరు సబ్జెక్ట్లో డీప్గా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మీరు ప్రశ్న ఏ కోణం నుంచి వచ్చినా మీరు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
descriptive understanding, practice of previous question papers and model papers and time management. It will leads to the crack of UGC NET and సెట్ ఎగ్జామినేషన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ యూనివర్సిటీల్లో పీజీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఎన్టీఏ నెట్ యూజీసీ క్రాక్ చేయాలంటే మీరు మంచిగా ఈ లైబ్రరీ తెలంగాణలో ఓల్డ్ క్వశ్చన్ పేపర్లు కూడా ఉన్నాయి, వాటిని చూడండి. ఎన్టీఏ నెట్లో కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి, చూడండి. మనకు ఈపీజీ పాఠశాల వెబ్సైట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు సబ్జెక్ట్ సంబంధించిన టెక్స్ట్ మెటీరియల్, వీడియో లెక్చర్స్ మొత్తం ఉన్నాయి, వాటిని ప్రాక్టీస్ చేసుకోండి. దట్ విల్ హెల్ప్ టు యూ అలాట్. And subscribe the Career Coach Dr. DP YouTube channel. You can able to crack the UGC NET and UGC NET examination. This also helpful to the set examination also. This will very helpful to the DL examination for all the aspirants also. యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ కూడా ఈ ఎగ్జామినేషన్ అనేటువంటి ఒకవేళ కొంతమంది సెట్ కంప్లీట్ చేసినా కనుక యూజీసీ నెట్ ఎగ్జామ్ రాయడం ద్వారా మీకు భవిష్యత్తులో అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎటువంటి ఎటువంటి ఎగ్జామ్ పెట్టినా కనుక ఈ యొక్క నెట్ ఎగ్జామ్ రాయడం ద్వారా కూడా మీరు దాని యొక్క ఎక్స్పీరియన్స్ అవుతారు. అది కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని మీకు తెలియజేసుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఫ్యూచర్ హైయర్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఆఫ్ ఇండియా, బోత్ తెలుగు స్టేట్ పీజీ కంప్లీటింగ్ అండ్ కంప్లీటెడ్ స్టూడెంట్స్. యూ కెన్ ప్లాన్ అండ్ ప్రాక్టీస్ presentation fashionable into the higher education teacher. Thank you so much, and do subscribe Career Coach Dr. DP YouTube channel. Keep touch with Career Coach Dr. DP YouTube channel.